ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, నీవు సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనం మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మన జీవితాల్లో మనం పొందవలసినంత మేలు మనం పొందుకోలేము. ఎందుకంటే మనం మానమాత్రులం కాబట్టి మన దృష్టికి అంత మంచిగా అనిపిస్తుంది. అందుకే వాక్యంలో ఉంది, ఒకని ఎదుట సరిగ్గా కనబడే మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు దారి తీరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన దృష్టికి మనం చేసేదంతా మనకు మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా మన బుద్ధి మీద మనం ఆధారపడకోకుండా దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఆ నమ్మకం కూడా ఎలా ఉంచాలంటే పూర్ణ హృదయంతో పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే ప్రభు మన కరెక్ట్గా మన నడవలసిన మార్గాన్ని నడిపిస్తాడు. మనం చేరవలసిన గమ్యాన్ని ఆయన చేర్పిస్తాడు. కాబట్టి మన ఆలోచనలు, మన తలంపులు, మన సొంత నిర్ణయాలు పక్కన పెట్టి ఎప్పుడైతే మన పూర్ణ హృదయంతో దేవుని పైన ఆనుకుంటామో, ప్రభువా నీవే నడిపించాలని చిత్తాన్ని మనం అప్పగించుకుంటామో, అప్పుడు ప్రభువే మనల్ని సరైన మార్గంలో, తిన్నైన మార్గం నడిపించి మన సరైన గమ్యానికి చేరుస్తాడు. కాబట్టి ఆ విధంగా ప్రభు మార్గంలో ముందుకు సాగిపోతూ ప్రభు చిత్తానికి మనల్ని అప్పగించుకుందాం. అటు కృపాధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్.